స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎదుళ్ల రాజశేఖర్ గారికి మద్దతుగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని పలు అంశాలపై మాట్లాడుతూ డివిజన్ మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎదుళ్ల రాజశేఖర్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గారికి 20 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎదుళ్ల రాజశేఖర్ గారి సతీమణి స్థానిక మహిళలు కలిసి మంగళహారతులను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు కార్యకర్తలు శాలువాలతో సన్మానించడం జరిగింది. పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, మా తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. हमारा मुसलमान भाइयों और बहनों अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. ఈ రోజు మీ ముందుకు 20 డివిజన్ నుంచి పోటీకి మన రాజశేఖర్ గారు మీ తమ్ముడు, మీ కుటుంబంలో ఒక సభ్యుడు, మీ కడుపున ఉంటే బిడ్డలాగా మీ ముందుకు మళ్ళీ ఈరోజు ఎన్నికలలో కారు గుర్తుపై రోడ్డు కానివ్వండి, చింతకుంట రోడ్డు కానివ్వండి, ఏ రోడ్డు చూసినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో అయింది. ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలే బీజేపీలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలలో అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ 2 రూపాయలు చేయలేదు, రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ 2 రూపాయలు లేదు. నేను మళ్ళీ మా ఆడపిల్ల ముందు చెప్తున్నా, నిజంగానే మీరు 2 సంవత్సరాలు 2 రూపాయలు తెస్తే మా రాజశేఖర్ను పోటీలో పెట్ట నిలబడకుండా ఇంటికి వెళ్ళిపోతాం. మేము 2 రూపాయలు కూడా తెలియదు, చేత కాలే. 2 సంవత్సరాలలో 2 రూపాయలు లేని కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారో నమ్మకం లేదు. మళ్ళీ అభివృద్ధి చేసింది మనమే, మళ్ళీ ఎవరు చేయాలంటే రేపు కేసీఆర్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం వేయాలి. ఈరోజు రాజశేఖర్ గారు మీరు అందరు ఆశిస్తారు, బ్రహ్మాండంగా పనిచేసిండు. ఒక మంచి మనిషి, ఎవరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కాదు. మీరు ఆదరిస్తే గెలిపిస్తే మళ్ళీ 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వచ్చి మిగతా పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేనే చేసుకుంటాను. నేను ఆయన చేసే ఉన్నారు. మేము ఆడిబిడ్డలారా మళ్ళీ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, తెలియదా కాంగ్రెస్ సంగతి? 40-50 సంవత్సరాల దరిద్రానికి కారకులు మీరే కదా, కాంగ్రెస్ బీజేపీ కదా. ఈరోజు మళ్ళీ రేకుర్తిలో రిజిస్ట్రేషన్ ఆపద్దని చెప్పి మేము లొల్లి పెట్టాం. కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ రేకుర్తిలో రిజిస్ట్రేషన్ కాకుండా ఆపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. నా దగ్గర మంత్రి ఉన్నప్పుడు వచ్చిన సార్ రేకుర్తి భూములు ప్రొవిజన్లు పెడతా అంటే రేకుర్తిలో ఉన్న మొత్తం మా మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు, మీరు అక్కడ అమ్ముకోవాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రొవిజన్లు పెట్టకూడదు, 22 ఏళ్ళు పెట్టద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పట్ట కాదా? ఆయన నేను చెప్పిన రాజశేఖర్ భయపడకూర్రి, అవసరం ఉంటే రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న భూములకు విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అవునా కాదా? అది పోరాటం. ప్రతి ఇంటికి పనిచేసే బాధ్యత మా రాజశేఖర్ తీసుకుంటే ఒక మంచి వ్యక్తి చేద్దాం. ఇద్దాం వల్ల కాంగ్రెస్ పార్టీ కోటేస్తామా? కాంగ్రెస్ పార్టీ అంటే మోసగాళ్ళ పార్టీ. ఇన్ని మోసాలు చేసిందా లేదా? ఎవరైనా బిడ్డ పెళ్లికి గుంట భూమి అమ్ముకుంటే కొనుటోడున్నాడా? పైసలు లేరేలేవు ఎక్కడ, మొత్తం పైసలు ముల్లలు ఢిల్లీకే వేరే కాబట్టి మోసం చేయకుర్రు. నిన్ననే సర్వే వచ్చింది, పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. కదా పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఏ దొరుకుతుందా? కారు దొరుకుతుందా లేదా? పెట్రోల్ ఫుల్ ఉంది, కారు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళొక్కసారి మంచి వ్యక్తి రాజశేఖర్ ని గెలిపియండి. అండగా ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక మిగతా పనులు మొత్తం కంప్లీట్ అవుతాం. పనులు చేసింది రాజశేఖర్, రేపు చేసేది కూడా రాజశేఖర్ తప్ప ఎవరు చేసే ఖాతా కాదు. 2 సంవత్సరాల పరిపాలన 2 రూపాయలు లేని వాళ్ళు నేను తెచ్చిన పైసలు గుడ్డి దీపం చేసింది. అక్కడ లీడర్ గా ఉన్నట్టు వాళ్ళతో ఉండలేదన్న. వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకుగా, ఒక తమ్మునిగా, ఒక అన్నగా, వాళ్ళతోటి కుటుంబ సభ్యునిగా మెదిగినన్న.
ఈ డివిజన్ లో ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా నేనే పోయి కొబ్బరికాయ కొట్టి ఆ ఇల్లు ప్రారంభించిన కానీ ఎవరిని కూడా పల్లెత్తి మాటల్లో ఇబ్బంది పెట్టలేదన్న. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నిన్న నుంచి బెదిరింపులు స్టార్ట్ అయినాయన్న. నిన్న నుంచి 5 ఏళ్ళు కడుపులో పెట్టుకొని సాదుకున్నాను నేను వీళ్ళందరినీ. నిన్న నుంచి బెదిరింపులు స్టార్ట్ చేస్తున్నారు. ఎవడు బెదిరించినా చేతులు కట్టుకొని ఉన్నామనుకుంటున్నాం. మాకు అన్న ఉన్నాడు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టేటట్టు నేను చూసుకునేటట్టుండా అన్న ఆశీర్వాదం ఉన్నది. ఎవరికి ఇబ్బంది రానియకుండా చూసుకుంటాం. 5 ఏళ్ళు ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగనీయకుండా కాపాడుకున్నా, ఇప్పుడు కూడా కాపాడుకుంటాం. మిమ్మల్ని ఎవరికి భయపడేది లేదు, ఎవరికి భయపడలేదు అని తెలియజేసుకుంటున్నా. మీ ఆశీర్వాదం నుంచి ఓటేయాలని కోరుకుంటున్నా. కారు గుర్తుకే. ఎప్పుడైతే టీడీ న్యూస్ కేర్నా ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.